హల్లెలూయా. చెప్పండి, యేసయ్య ఆశ్చర్యరీతిగా నా జీవితంలో అద్భుత కార్యాలు చేయండి. ఎలా జరుగుతాయో తెలుసా ఆశ్చర్యరీతిగా అద్భుత కార్యాలు? చదువు ఇప్పుడు చదువు. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. ఏం చేస్తున్నంట? ముంగటనేమో గట్టిగా ద్వారాలు వేయబడ్డాయి, కానీ దేవుడు ఏమంటుండు? ఈ ద్వారాలు వేయబడ్డాయేమో, కానీ నేను నీకు అప్పచెప్తున్నా. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. అయ్యా ఏంటంటే జస్ట్ ఇట్లా ఏ పట్టణం అంతా ద్వారాలు వేయబడ్డాయి, పొద్దున్న లేచి ఏం చేయాలంట? దాని చుట్టూ తిరగాలంట. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుందంట? గులిపోతుందంట. వాగ్దానం ముందు ఏం చేయమంటావు ప్రభా? మేము అవి పానలు గుణపాలు ఏమంటారు రోడ్ రోలర్లు అన్నీ తెచ్చి గులగొట్టేయమంటావా? లేదు, అలాగ శరీరకంగా ఇచ్చేవాడని కాదు, నేను అద్భుత రీతిగా ఇచ్చా అంటే ఏం చేయమంటావు ప్రభా? హల్లెలూయా హల్లెలూయా అనుకుంటే 7 సార్లు తిరగాలి, కూలిపోతుంది అన్నాడు దేవుడు. దెబ్బగా హల్లెలూయా అనుకుంటే తిరిగి అది కూలిపోయింది. ఈరోజు హల్లెలూయా అని చప్పట్లు కొడుతూ నీ సమస్యలన్నీ కూలిపోను కాక. అందుకనే క్రీస్తునందు వాగ్దానాలు అన్నీ అవును ఆమేన్ అన్నట్టుగా ఉన్నాయంట. మనకి దేవుడు చెప్తాడు వాగ్దానం ఉంది, నువ్వు ఈ నెల నుంచి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా, ఏం చేయమంటావు? జాడకట్ట పట్టుకొని ఆ దుమ్ము ఇట్లా దులుపు అని, ఇట్లా దులిపిందంటే ఈ దుమ్ము వల్ల నీకు డస్ట్ వల్లే నేను నీకు గోల్డ్ ఇస్తా అంట. యోబు ఉందా లేదా? గోల్డ్ యాజ్ ఏ డస్ట్. హల్లెలూయా. అంటే దేవుడు ఎలా చేయాలనుకుంటున్నాడు? ఆశ్చర్యరీతిగా. ఈరోజు ఆశ్చర్యరీతిగా నీకు వచ్చును కాక. ఈ పదంతుల ఆశీర్వాదం నువ్వు పొందుకోవడము అసాధ్యం, అవునా కాదా? కానీ దేవుడు ఏమన్నాడు? ఆఫరింగ్ అయ్యి అంటే నేనేం చేస్తా? ఆశ్చర్యరీతిగా ఆ పదంతుల ఆశీర్వాదాలు ఇస్తాడు. హల్లెలూయా. ఏమని చేసిరా అండి వీళ్ళు? ఆశ్చర్యరీతిగా ఏం జరిగింది? గిద్యోనికి దేవుడు వాగ్దానం ఇచ్చిండు, ఒక్కరిని చంపినట్టు నువ్వు ఈ దేశాన్ని చంపుతావు అన్నాడు గిద్యోనితో. మళ్ళీ ఏం చేయమంటావు ప్రభు అంటే, కొందరు నేర్పరచుకో, డ్యూటీలో నేర్పరచుకో అని నేర్పరచుకోండు. వెళ్తుండు. గిద్యోని ఖడ్గంకు జయం, యెహోవా ఖడ్గంకు జయం, గిద్యోని ఖడ్గంకు జయం, యెహోవా ఖడ్గంకు జయం అన్నాడు. వారిని వారే పొడుచుకొని చచ్చిపోయారు. హల్లెలూయా. ఏమని చేసిండా? ఏమీ చేయలే. అంటే వాగ్దానం ఏమవుతుంది?